హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే టమాటా రైస్ని చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు చూపించబోయే టమాటా రైస్ లేదా టమోటో పలావ్ కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుందండి. మనం నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే టమాటా రైస్తో కంపేర్ చేసుకుంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే ద బెస్ట్ ఓల్డ్ ఫేవరెట్ టమాటా రైస్ చేసుకోవచ్చు. టమాటో రైస్ని కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా క్లిక్గా లంచ్ బాక్సుల్లోకి పెట్టుకోవచ్చండి. సో దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టమాటా రైస్ని తయారు చేసుకోవడానికి రైస్ని నానబెట్టుకుందాం. ఒక గ్లాసు బాస్మతి రైస్ గిన్నెలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మళ్ళీ నీళ్లు పోసి 10 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. టైం ఉంటే అరగంట అయినా నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ టమాటాలు ఉడకబెట్టుకోవడానికి దానికోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులో 5 టమాటాలు పైన కొద్దిగా కట్ చేసుకుని ఈ వాటర్లో వేసుకోవాలి. ఇందులోకి కారానికి తగ్గట్టుగా 8 ఎండుమిర్చిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తొక్క తీసిన వెల్లుల్లిపాయలు 5 వేసుకోవాలి. గిన్నెని గ్యాస్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. టమాటా పై ఉన్న తొక్క ఊడి వచ్చేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయల ప్లేస్లో మీ దగ్గర కాశ్మీర్ రెడ్ చిల్లీ ఉంటే వేసుకోండి, మంచి కలర్ వస్తుంది టమాటా రైస్. ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి గిన్నె దించేసి చల్లారిన తర్వాత టమాటా మీద ఉన్న తొక్కని తీసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎండుమిర్చిని వెల్లుల్లిపాయలను కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటాలను ఉడికించిన వాటర్ని వెసరి కింద పోసుకోవచ్చు. టమాటాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్ కింద ప్యూరీ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్యూరీ లాగా రావాలండి. ఈ పేస్ట్ని కూరల్లోకి గ్రేవీ కింద కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ని వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు, 3 లవంగ మొగ్గలు, అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని లో టు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టమాటాని చిన్న ముక్కల కింద తరిగి అవి కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా ఫ్రై అయ్యే వరకు గరిటెతో తిప్పుకుంటూ మంటని లో టు ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని 1 కప్పు దాకా వేసుకోవచ్చు. మనం తీసుకున్న రైస్ని బట్టి ప్యూరీ వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1 కప్పు ప్యూరీ సరిపోతుంది. 2 గ్లాసులు బియ్యం వేసుకుంటే 2 కప్పులు ప్యూరీ వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ప్యూరీని చక్కగా ఉంటుంది. ఇలా చక్కగా మగ్గి ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ ప్యూరీ ఆయిల్లో ఎంత చక్కగా మగ్గితే టమాటా రైస్ అంత బాగుంటుందండి. ఇలా చక్కగా మగ్గి ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలా రైస్నంతా వేసేసుకున్నాక ముందుగా మనం మరిగించి పెట్టుకున్నాం కదండి వాటర్ని, అవి కూడా వేసేసుకుని గరిటెతోటి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి, చక్కగా ఉడికిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత దించేసి విజిల్స్ పోయిన తర్వాత మూత తీసానని చూసారు కదండి, టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. చక్కగా గుమగుమలాడే టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియోలో క్లిక్ చూపించే విధంగా అన్నం ముద్దయిపోకుండా చక్కగా వచ్చింది, పొడి పొడిలాడుతూ. ఈ టమాటో రైస్ని లంచ్ బాక్సుల్లోకి, ఆఫీస్ బాక్సుల్లోకి పెట్టడానికి చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి.